Hello everyone, welcome to BC Study Circle, Karimnagar. So now we are discussing about physics, sound అనే టాపిక్ మనం చూద్దాం. ఇందులో వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని వేగం గురించి చూద్దాం. ఈ ధ్వని వేగాన్ని కనుక్కున్న సైంటిస్ట్ వచ్చేసి మనకు డిసి మిల్లర్ అనే అతను ఈ సౌండ్ యొక్క వెలాసిటీని కనుక్కున్నాడు. సో అదేవిధంగా కాంతి వెలాసిటీని ఫోకాల్ట్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. సో జనరల్గా మనకు ఎగ్జామ్లో 3 టైప్స్ ఇస్తాడు, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని ఇస్తాడు. సో దేనిలో ధ్వని వేగం ఎక్కువ ఉంటుంది అంటాడు. సో జనరల్ మనం అందరం గ్యాసెస్ అనుకుంటాం, సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో సాలిడ్స్లో ఆటమ్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. సో ఆటమ్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్, సో ఈజీలీ సౌండ్ విల్ బి ట్రావెల్డ్ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని ఇచ్చేసి దేనిలో ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నాం అనుకోండి, ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ గ్లాస్. ఇందులో 12,000 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఈ గ్లాస్ అనే దానిలో 5,500 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ ఐరన్ అనే దానిలో 5130 మీటర్ పర్ సెకండ్. స్టీల్ అనే దానిలో 5,000 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అండ్ కాపర్లో 3560 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సాల్ట్ వాటర్లో 1485 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్లో 258 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అండ్ గాలిలో వచ్చేసి 330 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఎగ్జామ్లో శూన్యంలో సౌండ్ వెళ్తుందా లేదా అంటాడు. సో శూన్యంలో సౌండ్ అనేది వెళ్ళదు, ఎందుకంటే సో సౌండ్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్, యాంత్రిక తరంగాలు అంటాం. శూన్యంలో ధ్వని వేగం 0. ఓకే రైట్, థ్యాంక్ యూ.